హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తీస్ కిచెన్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోపోయే కర్రీ పేరు బిట్టర్ గార్డ్ కర్రీ. ఈ బిట్టర్ గార్డ్ కర్రీని ఎలా తయారు చేసుకుందామో మనం ఇప్పుడు చూద్దాం. ఈ కాకరకాయ కూరని మనం తయారు చేసుకోవడానికి కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని ఒక బాండీలో 100 ml ఆయిల్ పోసుకొని ఫైన్గా చాప్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఆ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి మనకి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ కాకరకాయని వేయించుకోవాలి. ఈ కాకరకాయని ఎంతవరకు వేయించుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉండి వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కాకరకాయ 15 నిమిషాల తర్వాత గోల్డెన్ కలర్లోకి మారిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక చిన్న బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం 250 గ్రామ్స్ ఉల్లిపాయల్ని, 10 రెబ్బల వెల్లుల్లిపాయల్ని, 100 గ్రాముల అల్లాన్ని, 2 స్పూన్ల కారాన్ని, సరిపడినంత ఉప్పుని వీటన్నిటిని మిక్సీ వేసి ఒక గ్రేవీలాగా తయారు చేసుకొని ఆ గ్రేవీని ఒక 100 ml ఆయిల్లో బాండీలో మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడానికి మనకి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈ గ్రేవీని మనం ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఏమాత్రం అడుగంటకుండా మనం దగ్గరుండి అటు ఇటు తిప్పుతూ బాగా థిక్గా ఈ గ్రేవీ దగ్గర పడేలాగా వెయిట్ చేసి మనం వేయించుకోవాలి. సరే కదా ఫ్రెండ్స్, ఈ రకంగా థిక్గా ఆ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఈ థిక్గా అయిన పేస్ట్లో మనం కొంచెం బెల్లాన్ని, ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని 1 by 1 మనం యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా బెల్లాన్ని, ఆల్రెడీ వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని అన్నిటినీ కలిపి బాగా థిక్గా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనకి ఒక గ్రేవీ లాంటి పదార్థం మనకి కాకరకాయ కూర ఈ రకంగా మనకి తయారైపోతుంది. ఇలా తయారైన కాకరకాయ కూరని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడిగా ఉండే అన్నంలో మనం చక్కగా కలుపుకొని తింటే ఎంతో యమ్మీగా, అస్సలు ఎటువంటి చేదు లేకుండా కాకరకాయ కూర మనకి తయారవుతుంది. ఫ్రెండ్స్, ఈ కాకరకాయ కూర మనం తింటే ఎంతో ఆరోగ్యానికి మంచి చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ కూరని ఈ రకంగా తయారు చేసుకున్నాం. Thank you for watching my channel. Thanks for support. Please like, share, comment and subscribe my channel.